క్రీస్తు నామములో శుభములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణ్ కుమార్. ప్రియమైన దేవుని పిల్లారా, వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములు మరొకసారి నా వందనములు. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున కూడా ఈ అంశము ద్వారా మరొక సంగతిని మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మనిషి సంపాదించుకోవటంలో దిట్ట. మనిషి సంపాదన అనే ఆలోచన కలిగి ఉండటంలో దిట్ట. తప్పు కాదు, ఎందుకంటే భూమి మీద మనకి ఖర్చులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, పోషణ ఉంటుంది, సంపాదించుకోవాలి. మరి పని చేసుకోకపోతే ఎట్లా? చేయాలి, చేసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. కానీ ఆ చూసుకుంటున్నప్పుడు దానిలో పడి అదే మార్గంలో వెళ్ళకుండగా దేవుడి మాటలు వినటానికో లేదా దేవుడి మాటల్ని సమయం వచ్చినప్పుడల్లా మరొకరికి పంచుకోవడానికో మనం ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఈ రోజున నీ కుటుంబం ఇంత బాగుందన్నా, ఇంత బలంగా ఉందన్నా, ఇంత చక్కగా ఉంది అంటే దాని వెనకాల దేవుని యొక్క వాక్యం బలంగా పనిచేసింది అని అర్థం. దేవునిలోకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు? లోకంలో లోకస్తులతో ఉన్నావు. ఒక మాట నిన్ను ఆలోచింపజేసి దేవుళ్ళో స్థిరపరిచినప్పుడు నువ్వు కట్టుకున్న విధానం అనేక మందికి ఆదర్శమైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ దేవుడు ఏం కోరుకున్నాడో కొన్ని మాటలను ఈ ఎపిసోడ్ ద్వారా ఆలోచిద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము. అక్కడ ఏమనుందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. ఈ సంఘం ఎవరిచ్చారో తెలుసా? దేవుడు. దీన్ని కాయటానికి కాపరి. కానీ విచిత్రం ఏంటంటే, అయ్యగారు కష్టపడి సంఘాన్ని కట్టాడు అన్న మనం గబుక్కున, తెలుసు తెలియకు అంతే. అందుకే ఎప్పుడు కూడా నేను ఒకటే మాట చెప్తాను, స్ట్రైట్ ఉంటుంది నా వర్డ్, నా ప్రసంగం. ఒకళ్ళ మెప్పు కొరకు మరొక దాని కొరకు చేయలేను నేను. భయం ఎక్కువ నాకు దేవుడు అంటే. నేను సంఘంలో మా పిల్ల కూడా చెప్తా, ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చారంటే ఇది దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి పంపితేనే వచ్చారే తప్ప నేనేదో చెబితే వచ్చారు నేను ఎప్పుడు అనుకోను. అది మనం అప్పుడప్పుడు చూస్తుంటే రోడ్డు మీద పోతున్నప్పుడు ఆ మనిషి అక్కడ ఎవరు ఉండరు, కానీ ఒక నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలు ఉంటాయి. ఏమో తెలుసా? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పలానా XYZ అని ఉంటుంది. అక్కడ వ్యక్తి లేడు. అది చూడగానే మనకు అర్థమైపోద్ది, ఓహో ఇది ఆయన సొంతం అని. అంతేనా? బోర్డు చెప్పేసిందా, పలానా XYZ, పలానా ఎక్స్ది ఈ ల్యాండ్, పలానా ఎక్స్ది ఈ ల్యాండ్, ఈ హౌసు, ఈ వెంచరు. బోర్డు పెడతాడు, తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం అటు ఇటు పోతుంటాం, చూస్తుంటాం, అబ్బా ఇవి పలానా అయింది మనం ఫిక్స్ అవుతాం. ఆయన ఏం చెప్పడు. అలాగని ఫోన్ నెంబర్ కూడా ఏమి ఉండదు అక్కడ, మీరు చూడండి కావాలంటే. అది చూడగానే ఈ ప్రాపర్టీ పలానా వ్యక్తిది అని తెలిసినప్పుడు, సంఘము చూడగానే ఈ సంఘము దేవునిది అని లోకానికి ఎందుకు తెలియట్లేదు? అది ఎప్పుడు ఆలోచించామండి? నేను ఇలాగే చేస్తానండి. అది అందుకే సంఘం పేరు కూడా దేవుని మనసు అని పెట్టాను. చాలామంది వేరే ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు, అన్న ఇది కొత్తగా ఉందన్న అన్నారు. కొత్తగా ఎందుకు ఉంటుంది? క్రీస్తు వారు పౌలు గారు నోట మేమైతే క్రీస్తు మనసు కలిగిన వారం అని చెప్పాడు కదా, అదే కదా పెట్టింది. సంఘం పేరు కూడా అదే, దేవుని మనసు. ఎవరు ఏం చెప్పినా ఆయన మనసే చెప్పాలి కదా. కాబట్టి
సంఘంలోకి ఒక బిడ్డ వచ్చాడంటే, సంఘం ఈ రోజున కట్టబడిందంటే ఈ సంఘము పలానాయిందే అని ఈ రోజున నువ్వు మాట్లాడుతున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. స్ట్రైట్ వర్డ్. ఇది ఎవరిదో తెలుసా? నేను అంటున్నానా? లోకా గారు. అపోస్తల కార్యం ఎవరు రాశారు తెలుసా? 1 నుంచి 9 వరకు లోకా రాశారు. 9 తర్వాత మొత్తం పేతురు గారు రాశారు. ఇప్పుడు ఈ మాట ఎవరంటారు తెలుసా? పేతురు గారు ఎవరో తెలుసా? క్రీస్తు వారి శిష్యులు కదా. అది ఇప్పుడు చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. ఈ సంఘం ఎవరిది? తన సంఘము, దేవుడిది. నీవేమో మనుషుల పేరుతో సంఘాలు స్థాపించేసి నడిపించేస్తున్నావు. ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేము లేండి, ఎందుకంటే మీరు అంత గట్టిపడిపోయారు. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? వాక్యం తెలిస్తే బాగుంటుంది. మీరు భయపడవలసింది దేవుడికి, దేవుడి మాటకు సుమా. అది తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచినో. సంఘములో నీ పోర్షన్ ఏంటి? సంఘములో నీ పాత్ర ఏంటి? కాపరివా? సంఘ పెద్దవా? లేకపోతే వాలంటీర్వా? ఎవరివి? ఏదైతే అది. నీ పాత్ర ఏంటి? నా పాత్ర ఇది. తెలుసు కదా మనకి. దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. కాపరి, వాలంటీర్, పెద్ద ఆయన, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఇది మా అయ్యగారు బాగా కష్టపడి మొగలు కట్టేశాడు, ఇంతమంది సమకూర్చాడు. మీ అయ్యగారు కష్టపడితే వచ్చింది కాదు నాయన. దేవుడు మీ అయ్యగారి కష్టాన్ని చూసి, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి, ఆయన ఉన్నటువంటి వాక్య నమ్మకాన్ని చూసి, ఆయన ఉన్నటువంటి బలాన్ని చూసి, పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, అక్కడ నా మాటల యొక్క మేత దొరుకుతుంది, ఫుడ్ అని చెప్పి పంపాడు. కాపరి కూడా అదే చెప్పాలి. ఇంతమంది వచ్చారంటే ఇది నా ఘనత కాదు, నా దేవుడిది అని ఈ వాక్యం చూపించి చెప్పాలి. అప్పుడు నువ్వు ఘనత పొందుతావు. లేకపోతే వేటు పడుద్దే. అది కాబట్టి ఇక్కడ ఎవరిని హెచ్చరిస్తున్నాడు? సంఘములో ఉన్న బిడ్డలకు కూడా మడతడిపోతుంది. ఎంత బైబిల్ అండి. కాపరే కాదు అది. నాయన మనందరం కూడా దేవుడు పంపిన బిడ్డలను కాయటంలో మన పాత్ర చేసే పిల్లగా భూమి మీద ఉన్నామని చెప్పాలి. కాపరి యొక్క లక్షణం. నన్ను దేవుడు ఈ పనికి పంపాడు, ఈ పని నేను ఫుల్ఫిల్ చేయాలి, దీంట్లో ఏమీ మైనస్ ఉండడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చేయాలి. అది ఎవరి పోర్షన్ వాళ్ళది, ఎవరి పాత్ర వాళ్ళది. అలా ఎవరి పాత్ర వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే క్రీస్తు వారు ముందే చెప్పాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. క్రీస్తు వారు కల్వరి సిలువలో రక్తాన్ని కారిస్తేనే నువ్వు సంఘములో నిలబడగలిగావు. 1 కొరింథీ 6:20 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. విలువ అంటే లోకములో ఉన్నటువంటి ప్రాపర్టీ బేసిక్ క్యాల్కులేషన్ అది కాదు కదా. విలువ అంటే ఇప్పుడు ఏం చెప్పగలం? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అందుకనే స్వరక్తం అన్నాడు అక్కడ. విలువ పెట్టి కొనబడిన వారు స్వరక్తం. ఆ రక్తానికి ఈ రోజున విలువ ఎవ్వడు వెల కట్టలేడు. కట్టలేం, విలువ కట్టలేం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ అనగానే మళ్ళీ మనం మనీ థాట్లకు వెళ్ళిపోవద్దు. మనకు అదే కనబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువ అనగానే దీని విలువ ఎంత అంటాం మనం. లోకంలో వాడబడిన పదము చెవులో గిర్రం తిరుగుతుంది కాబట్టి మనం విలువ అనగానే అలా వెళ్ళిపోతుంటాం. విలువ అంటే భూమి మీద ఏ మనిషి రక్తానికి లేనిది. రక్తముతో మానవాళికి పాప విమోచన ఒక్క క్రీస్తు రక్తముతోనే జరిగిద్ది. అందుకే సంఘములో మనం ప్రతి వారం క్రీస్తు శరీరములో పాలిభాగస్తులుగా, క్రీస్తు రక్తములో పాలిభాగస్తులుగా మనం పాలు పంపులు పొందుకుంటున్నాం. అది విలువ కట్టలేనిది. అది
క్రీస్తు వారు మన కొరకు కార్చిన రక్తానికి భూమి మీద ఎవరు విలువ కట్టలేరు. అందుకే విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ ఎంత పెట్టాడయ్యా అంటే నువ్వు లెక్క పెట్టలేనంత పెట్టాడు. అన్కౌంటబుల్, లెక్కించలేము ఎప్పటికీ. అందుకనే పాట కూడా లెక్కించలేని స్తోత్రముల్ దేవ. చిన్నప్పుడు ఎప్పుడో పాడుకునేవాళ్ళు, నేను కూడా దిట్టు పాడేవాడిని. ఎంత గొప్పదండి. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహముతో దేవునికి మహిమ అంటే చాలామంది దేహాన్ని గాలికి వదిలేస్తుంటారు. ఎందుకు? 6:63 యెహోవా వాత పాట కొత్తలో ఒక అయ్యగారు ఏమంటుంది తెలుసా? శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అనగానే వాడికి ఏమర్థమైంది తెలుసా? దీంతో ఏం పని లేదు అనుకుంటాడు, అంతే అనుకుని గాలికి వదిలేస్తాడు. ఆ జుట్టు బాద్ది, ఆ ముఖం బాద్ది, ఆ బొగ్గల పోతాయి, అన్నీ పోతాయి. మొత్తం చూస్తే అస్థి పంజరానికి శరీరం తింటుకుంటాడు. అది ఎలా మనుషులకి నచ్చదు? అది ఎలా? అది కాదు కదా దేహం అంటే. దేవుడు ఎంత గొప్ప ఆలోచించాడు. 60-70 సంవత్సరాల 80 సంవత్సరాల ఈ దేహములో దేవుడు సంతోషపడాలా? ఎందుకు తెలుసా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, గిఫ్ట్. మన పెళ్ళికి గిఫ్ట్ ఇస్తే, మా ఫ్రెండ్ అండి నా పెళ్ళి ఇప్పుడు 11వ సంవత్సరం, ఆడిచ్చిన గిఫ్ట్ ఇంకా అట్లా చూడండి, చెక్కు చేదర్లా ఎలా అంటాం మనం. ఎంత ప్రేమతో ఉంటుంది తెలుసా? అప్పుడు అంటాడు, ఫ్రెండ్షిప్ అంటే నీదేరా అంటాడు. బూజు కూడా పట్టిందని మనం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహం బూజు పెట్టిపోతుంది. అది నిజం. దేహముతో మహిమపరచండి. చేతులతో చప్పట్లు కొట్టాలంటే చేతులు బలంగా ఉండాలి. ఒక్కొక్కరు ఇట్ట కొడుతుంటారు. అంటే నరాల్లో బలం లేదా? కండల్లో బలం లేదా? ఎముకల్లో కాల్షియం లేదా? ఏం చేసావు నాయన? దేహాన్ని ఏం చేసావు? ఆగం చేసుకున్నావు. 40 ఏళ్ళు రాగానే పెళ్ళి అయ్యేదే 25-26 ఏళ్ళకి అవుద్ది. కళ్ళు తిరిగే పిల్ల పుడతారు, 10 ఏళ్ళు వచ్చేస్తాయి. అప్పటికే 35, 36, 40 వచ్చేస్తాయి. ఇంకేముంది లే బ్రదర్, అన్నీ అయిపోయి ఏమైపోయినాయి? అన్నీ అప్పుడే స్టార్ట్ అయినాయి. అన్నీ అప్పుడే చదువుకున్నాం, ఉద్యోగం వచ్చింది, లేదా ఏదో పని ఉంది, పిల్లోడు బాగుండని చెప్పేసి ఇచ్చేశారు, పెళ్ళి చేసేసారు, పిల్ల పుట్టారు. ఇదంతా నీకు ఏం తెలియకుండా సరిపోతుంది. ప్రాసెస్ నడుస్తుంటుంది. ఒక అవగాహన రావాలంటే పెళ్ళైన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మనిషికి అవగాహన వస్తుంది. 40కి ఖచ్చితంగా నీకు కుటుంబం మీద మంచి గ్రిప్ వస్తుంది. అది తలంపు గల ఆలోచన అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి మొదలవుతుంటే నువ్వేమో అక్కడ అయిపోయింది ఇంకేం అంటావు. నువ్వు అంటే ఏం చేస్తున్నావు? ఈ దేహాన్ని వదిలేసావు. ఈ 40 ఏళ్ళ రాంగంలో అయిపోయింది. అదే సినిమా వాళ్ళకి 40 ఏళ్ళు ఎత్తే మోస్ట్ వాంటెడ్ బ్యాచర్ అంటావు నువ్వు. మళ్ళీ అన్నీ మనం మాట్లాడేస్తుంటాం కదా. మీరు మంచి మాట చెప్తాను. నాకు నా దేహం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే దీనికి ఇంత డ్యామేజ్ చేయను. అది బయటికి పోతున్నా కంటికి దెబ్బ తగలకుండా కలజోడు పెడతాను, అవసరమైతే క్యాప్ పెడతాను, గ్లౌజులు వేస్తాను, నీస్ ప్యాడ్ వేస్తాను, అన్నీ వేస్తాను. ఇది దేవుడి కొరకు నా ఆయుష్ కాలం ఎంత ఉందో నాకు తెలియదు కనుక అప్పటి వరకు వాడబడాలి. ముక్కుతూ మూలుగుతూ, రొప్పుతూ. ఎందుకండి ఇంకది? ఎందుకు పళ్ళు ఎందుకు పోతే చెప్పండి? పళ్ళల్లో ఉన్నటువంటి ఆ గమ్ము గ్రిప్ ఎందుకు పోయింది చెప్పండి? ఎందుకు పోయింది? వేడెక్కువైపోయింది. అది పళ్ళు ఎందుకు ఊడిపోతాయి? వేడెక్కువైపోయింది. ఉంటుంది కదా పైన అతుక్కునే స్ట్రాంగ్ గమ్ము అయిపోయింది. అది అప్పుడు నువ్వు ఏదో చెక్క పళ్ళు పెట్టుకోవాలి, బంగారు పళ్ళు పెట్టుకోవాలి, ఎండి పళ్ళు పెట్టుకోవాలి. అది అంటే దేవుడిచ్చిందంటే ఒకటి పోగొట్టావుగా. తండ్రి జాగ్రత్త చెప్పి పంపినప్పుడు ఏది పోగొట్టినా నిన్ను బెత్తంతో కొడతాడా? కొడతాడు. మరి దేవుడు కొట్టడా? నమ్మి లోకానికి దేహాన్ని ఇచ్చి పంపిస్తే ఏం చేసుకుంటున్నావు నాయన ఈ రోజున? దేహంతో కనపరచను రా అంటే దేహంతో కనపరచడానికి ఎక్కువసేపు నిలబడదామంటే నడులు సపోర్ట్ చేయవు, సపోర్ట్ కొడదామంటే చేతులు సపోర్ట్ చేయవు, మోకరిద్దామంటే కాలు సపోర్ట్ చేయవు, నొప్పులు, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అప్పుడే. ఆహారపు అలవాట్లు మార్చుకో, ఆలోచన మార్చుకో. ఎక్కువ ఆలోచించిన శరీరం బలహీనత అయిపోద్ది.
తెలుసా? ఒక్కసారి ఈ దేహాన్ని చూసి ఎవరైనా సరే మీకు చాలా భయం కలిగిందండి, బాధపడేవాడు అనేవాళ్ళు ఉన్నారండి? నాకు భయం ఎక్కువ, నేను ప్రతిరోజు ఈ దేహాన్ని అబ్జర్వ్ చేస్తా, దీనికి ఎక్కడైనా కొవ్వు ఎక్కువైందా అని. నిజం, మీరు నమ్మాలి, నిజం. నేను సంఘంలో కూడా చెప్తా అదే మాట, తెలుసా? ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటా, స్కాన్ చేసుకుంటా ఉంటా. నేను ఎందుకు? వాక్యాన్ని బట్టి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 14వ వచనము. అక్కడ దావీదు మహారాజు ఏమంటారు తెలుసా? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఈ దేహాన్ని చూస్తే ఎదుటోడికి ఎలా ఉంటుంది తెలుసా? ఒక జోకర్లా కనబడుతున్నాం మనం. ఎందుకు? అసలు ముందు మనం కనపట్లేదు కాబట్టి. కానీ దావీదు గారు ఏమంటున్నారంటే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నన్ను కలగజేసిన విధానాన్ని బట్టి చూస్తే నాకు భయం, పైగా ఆశ్చర్యం. అసలు ఒక్కసారి చూడండి, ఏంటి దేహం, ఏంటి ఈ రూపం, ఏంటి 83 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి మాట ఏంటి, వీడికే ఇంత జ్ఞానం ఏంటి, అనేక వాటి మీద పెత్తనం ఏంటి, వీడి బుర్రలో పురిగేంటి, ఆలోచించండి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఎవరైనా సరే సంఘంకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ దేహాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ఎక్కడ చూసినా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, అల్సరం, అబ్బబ్బబ్బా, ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఎందుకు వచ్చాయి? ఎక్కడో తేడా జరుగుతుంది కదా. బైబిల్ పరిపూర్ణం కదా, బైబిల్లో లేవా ఇవన్నీ? జాగ్రత్త, దేహపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవా? ఎక్కడ చూసినా గ్యాస్ట్రిక్, ఎక్కడ చూసినా అల్సర్, ఎక్కడ చూసినా మోకాళ్ళ నొప్పులు, ఎక్కడ చూసినా కంటి జబ్బులు, ఎక్కడ చూసినా వయసు పరంగా వస్తాయండి. అవునా? చాలా. ఒక ఆమె చెన్నై నుంచి ఫోన్ చేస్తుంటుంది, 88 సంవత్సరాలు, ఇప్పటికీ మోకరించే ప్రార్థన చేస్తారు వారు, ఎప్పటికీ కూడా బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుతారు. ఎందుకు వచ్చాయి? ఇంకెందుకు వచ్చేంటి ఏం చెప్తావులేండి, ఇంకా ఎందుకు వచ్చేంటి? ఇంక ఒకటా రెండా? కారణాలు లేవు, మస్తు చెప్తే చాలు. కానీ అందుట్లో ఈ ఒక 40 years బ్యాక్కి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు స్పెడ్స్లు ఏం పడ్డాయి, కానీ ఇప్పుడు పిల్లగాలకైతే 3 నెలల 6 నెలలకే పడిపోతున్నాయి. ఎందుకంటే ఆడ ఆనందనాల్లో స్పెడ్స్ చూపిస్తారు, ఫోన్ చూపిస్తారు కాబట్టి. అది రిఫ్లెక్ట్ ఎదురవుతుంది, లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది, రిటైన్ మీద పడుతుంది, కన్ను దెబ్బతింటుంది, కంటి పొర దెబ్బతింటుంది, సైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలా అన్నీ కోల్పోతూనే ఉన్నాం. కానీ దేవుడు ఎంత నమ్మకంతో, ఎంత ప్రేమతో ఈ దేహాన్ని ఇచ్చి వెళ్తే, సంఘములో నువ్వు నిలబడి చప్పట్లు కొడుతుంటే దేవుడు ఆనందపడాలి. నువ్వేమో ఇట్టం ఈ చప్పట్లు కొడతావా? ఎంతసేపు నాయన కాన్సన్ట్రేషన్. ఆత్మీయ ఆరాధన చేద్దామమ్మా అని అయ్యగారు నిలబెడితే ఒకటే నొప్పులు, కూర్చోలేవు, అయ్యగారు ఊకోడు, పక్కోళ్ళు కూర్చోట్లేదు, ఇంకేమీ నువ్వు దేహంతో కనపరుస్తూ ప్రార్థన చేద్దామంటే కొంతమంది అయితే పడుకునే ప్రార్థన చేస్తున్నారు, ప్రభు స్తోత్రం ఆమెన్. ఏం మోకరించి చేయలేవా? మంచం దిగి చేయలేవా? ఇవన్నీ అనుభవాలు చూసుకుంటూ వస్తున్నాం. ఎన్ని సభలు, ఎన్ని ప్రాంతాలు, సువార్త, ఎంతమందితో పరిచయాలు. అందరికి అదే చెప్తుంటాను, దేహం అనేది దేవుడిచ్చిన వరం. ఇది ఎలా ఉండాలంటే చూసేవాడికి ఈర్ష్య కలగాలి. చిరంజీవికి 72 ఏళ్ళు స్ట్రాంగ్ ఉండవు, ఆయన ఎక్కువ తింటున్నాడా? నువ్వు ఉండలేవా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అతను ఎందుకు మనకి ఇన్స్పిరేషను? 100 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు, ఆయన చెప్పు రాదు. మన ఆత్మీయ తండ్రి అబ్రహం గారు అనేక జనంలోకి తండ్రి. 75 సంవత్సరాల్లో వాగ్దానం చేస్తే 99 సంవత్సరాలు పుట్టాడు ఇస్సాకు. 100 ఏళ్ళకి తండ్రి, 100 ఏళ్ళ మగాడు, 100 years అప్పుడు తండ్రి అయ్యాడు, తెలుసా? మనకి ఇప్పుడు చెబుతున్నారు, అమ్మాయికి 30 ఏళ్ళు దాటిన, అబ్బాయికి 30 ఏళ్ళు దాటిన పిల్లలు పుట్టరు. ఏమైంది? ఎందుకు పుట్టరు? మొత్తం బాయ, ఇంకేం పుడతారు? దేహం బలం ఎక్కడిది? వాళ్ళండి జొన్నలు, రాగులు, జవ్వలు తిని అట్లా తయారయ్యారండి. ఇప్పుడు మనకంతా అయిపోయిందండి, అంత ఫాస్ట్ ఫుడ్. ఇవన్నీ ఎందుకు నీకు?
అప్పుడున్న వాతావరణం బట్టి అప్పుడు తిన్నారు, ఇప్పుడున్న వాతావరణం బట్టి ఇప్పుడు తిను. అది హెల్త్కి ఎంత పని చేసింది ఏంటన్నది నువ్వు ఎక్కడెందుకండి బైబిల్లోకి వచ్చి చూస్తే దేవుడు ఏం తినమన్నాడు ఈ ఎపిసోడ్ కూడా చెప్తాను త్వరలో కంప్లీట్గా. రైట్, ఇప్పుడు లైన్ మాత్రం ఇస్తున్నాను. బైబిల్లో ఉంది కదా, బైబిల్ పరిపూర్ణం కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు వారు అంటున్నారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది అయ్యా, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి కృతజ్ఞత చెప్పడంలో ఏంటో తెలుసా, నాయన ఇంత బలమైన దేహాన్ని, ఇంత బలమైనటువంటి దేహాన్ని తీసుకొచ్చి సంఘంలో నన్ను కూర్చోబెట్టామే, నిజంగా నీకు స్తోత్రం. మనం బలంగా ఉంటేనే కదండి, భర్త బలంగా ఉంటే భార్యకు ఒక నమ్మకం అండి, పిల్లకు ఒక నమ్మకం. మా నాయన తెల్లవార్లు కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి మమ్మల్ని గట్టిగా పోషించిన తను ఎక్కడ చెక్కు చెదలని ఒక నమ్మకం. ముక్కు మూలు తింటికి వచ్చామనుకో వాళ్ళు చూస్తుంటారు అయిపోయింది అనుకుంటారు అంతే. కుటుంబానికి నిన్ను చూసే బలం. పురుషుడి ఇంట్లో ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, సింహం. అది రొప్పుకుంటూ లేచుకుంటూ వంగుకుంటూ ఉంటే ఇంకేముంటుంది. ఇంకా ఆదివారం పోతుంటే మీరు బాగా మన వెనకాల తష్ అంటాడంటే ఎందుకట్లా? ఈ దేహం ఎవరిది సారు? ఈ దేహం ఎవరిది? ఈ దేహం ఎవరిది? విలువ పట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేహం అంటే అనేక అవయవాల కలయిక. మీ అవయవాలు క్రీస్తుకి నీతి సాధనాలు. ఈ చెయ్యి బలంగా ఉందా? ఈ కన్ను బలంగా ఉందా? జుట్టు బలంగా ఉందా? నిలబడే తత్వం బలంగా ఉందా? పొట్ట బలంగా ఉందా? అది బలంగా లేకపోయినా మాత్రం అన్నీ పెడుతుంటాం మనం. మళ్ళీ దీనికి బలమేని పెడుతుంటాం, కాస్ట్లీ పెడుతుంటాం మనం. బలమే లేదు అడిగేందుకు పెట్టద్దని కాదు, అది ఇష్టం. కానీ ముందు దేహాన్ని కాపాడుకునే తత్వం ఏదబ్బా, దీన్ని కాపాడు ఫస్ట్. ఎందుకు? దేవుని స్తుతించాలి కదా, దేవుని ఘనపరచాలి కదా. ఎందుకు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా నిన్ను. దేవుడు తన రక్తాన్ని కార్చి సంపాదించాడు. మనం కూడా అప్పుడప్పుడు ఉంటుంటాం పెద్దవాళ్ళు, మనకు బాధ కలిగినప్పుడు మన పిల్లల పట్ల ఒక పదం వాడతాం. ఏమని? నా రక్తం దారపోసి నిన్ను చదివించాను రా, నా గుండె మీద తన్నావు ఈ రోజున. మరి నువ్వు చేసేదేంటి? నువ్వు ఏకంగా దేవుణ్ణే దాన్ని ఎత్తన్నావు. నిజం, నువ్వు ఆ పదం వాడావా లేదా? ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది వాడుంటారు మీరు చెప్పండి బిడ్డల పట్ల? నేను చాలా నమ్మకంగా నిన్ను జాదాను. ఈరోజు నువ్వు నా మాట కాదనకుండా నీ ఇష్టానుసారంగా చేసుకుంటున్నావు, చేసుకో. తండ్రి బాధ అంటే నిన్ను కన్నప్పుడు తండ్రి ఒక ఆశ కలిగి ఉంటాడు. బిడ్డల మీద ఒక ఆశ ఉంటుంది. నా బిడ్డలో ఇలా ఉండాలి, నా బిడ్డలో ఇలా ఉండాలి, నా బిడ్డల్ని ఈ స్థితిలో పెట్టాలి. ఒక తండ్రికి ఒక ఆలోచన ఉంటుంది. మనం ఏమంటాం? మాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? తప్పిపోయిన కుమారుడు ఆడు తిరిగి వచ్చింది, చేర్చుకున్నాడు కాబట్టి సరిపోయింది. పందు పొట్టు తిన్నాడు, నువ్వు కూడా తింటావు మరిపోయి బయటికి. అది పెద్దల మాట ఎప్పుడు తృణీకరించకూడదు. పెద్దలు చెప్పారంటే అనుభవంతో చెప్పారు. నీకు అనుభవం లేదు, నీకు అంత పనికిమాలిన ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేహం దేవుడు స్వరక్తం సంపాదించాడు. ఈ ఆకారం నా దేవుడిచ్చింది, ఈ దేహం నా దేవుడిచ్చింది, ఈ అవయవ నిర్మాణం నా దేవుడిచ్చింది. ఎందుకో తెలుసా? తను రాయించి ఇచ్చినటువంటి మాటలని అనేక కుటుంబాలకు చేరుస్తాననే ఒక ప్రగాఢ నమ్మకం నా మీద, మీ మీద కూడా. ఆ నమ్మకానికి తూట్లు పొడిచి భూమి మీద ఏం సాధిస్తావు? కంటి ముందు అందరూ వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రోజున ఈ బాడీ కూడా పోతుంది, కానీ పోయేటప్పుడు కూడా బలంగా ఉండాలి. అది తెలుసా? అది దేవుడు మెచ్చుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత గొప్ప ఆలోచన అంటే ప్రతిదీ దేవునికి లెక్కే. నేను పోయిన వారం చెప్పాను 10:30 మత్తయి సువార్త, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. తల వెంట్రుక కూడా బలంగా ఉండాలి, అది కూడా లెక్కేస్తాడు. కాబట్టి అవయవాలు లెక్కిస్తాడు, తల వెంట్రుకలు లెక్కిస్తాడు, బోధనా పద్ధతి లెక్కిస్తాడు, సంఘములో నీ పనితనం ఏంటో లెక్కిస్తాడు, దేని యందు నిన్ను అధ్యక్షుడిగా ఉంచాడో లెక్కిస్తాడు, దేని యందు నిన్ను లీడర్గా నిలబెట్టాడో లెక్కిస్తాడు. దానికి న్యాయం చేసావా లేదా అని. కాబట్టి నీ పాత్రకి నువ్వు న్యాయం చేయకపోతే ఏమవుద్దో నేను చెప్పవలసిన అవసరం లేదు. భూమి మీద నా పాత్రకి ఖచ్చితంగా నేను న్యాయం చేస్తా అనే నమ్మకం దేవుడికి నువ్వు ఫస్ట్ కలిగించు. అదే బాప్తీసం. బాప్తీసం అంటే అర్థం ఏంటి? 3 మునుగులు మునిగి బుడిక్కి లేవటమా? కాదు కదా.
ఈ బ్రతుకాలములో ఈ దేహములో నువ్విచ్చిన పాత్రకి సంపూర్ణమైన న్యాయం చేస్తా అని చెప్పటం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో. అది కదా, ముగ్గురికి వాగ్దానం చేశావు. పెళ్ళిలో వాగ్దానం చేసావు, చర్చిలో వాగ్దానం చేసావు, మర్చిపోయావు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసావు. ఇది కూడా అంతే అయిపోద్దేమో. అలా కావద్దు. దేవుడికి మాటిస్తే మాటే. లెక్క కడుతున్న దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు దేహము నుంచి మొదలు పెడతాడు అనుకో. అప్పుడు సమాధానం చెబుతావు, అరే ఈ చెయ్యి ఎందుకు పోయిందంటే ఏం చెబుతున్నావు? ఏం చెప్తూ? ఈ కాలు ఏమైందంటే ఏం చెప్తావు? ఈ కంటికి ఏమైందంటే ఏం చెప్తూ? ప్రభువా నీ పనిలో పోతుండగా దెబ్బ తగిలింది ప్రభువా అంటవా? అయితే ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావు అనుకో, దానికి లెక్క చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, నేను ఏం చెప్తానంటే, దేవుడి కొరకు, దేవుడి ఆలోచన కొరకు నీ ఆలోచన ముడిపెట్టి దేహాన్ని సాగిస్తూ ముందుకు తీసుకెళ్తే నువ్వు ధన్యుడవు. విన్న మీరందరూ ధన్యులు. ఈ అవకాశాన్ని కల్పించిన దేవాతి దేవునికి, వీక్షించిన మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ, దయచేసి ఈ ప్రసంగాన్ని చాలామందికి షేర్ చేయండి. బ్లెస్సింగ్ టీవీని పరిచయం చేయండి. మీ యొక్క ఆదరాభిమానాలు, ప్రేమపూర్వకతత్వం ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటే నేను ఇంకా చాలా విషయాలను మీకు పంచుతూ ఉంటాను. అంతవరకు మరొకసారి మిమ్మల్ని కలుసుకునేంతవరకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.